ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ ఇది వచ్చినప్పటి నుంచి కూడా కొంతమంది నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో ఇది హ్యూమన్ బ్రెయిన్స్ ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఏఐ చెప్పినట్లు మనం వినేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇది మానవుడికి ఎదురు తిరిగేటువంటి పరిస్థితి వస్తుంది అని. కాకపోతే ఏఐని సృష్టించింది ఒక మానవుడే. భవిష్యత్తులో ఆ ఏఐ తోటి సమస్యలు ఎదుర్కోబోయేది కూడా ఒక మానవుడే అవుతాడు. ఏఐ అనేది ఏం కాదు, ఇది ఒక చిన్న ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏం టాస్క్లు చేయాలి అనేది నిర్దేశిస్తాం. ఆ టాస్క్లు అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాం. అయితే దీనికి సంబంధించే ఈ ఏఐ మీద పరిశోధనలు జరిపేటువంటి ఒక రీసెర్చ్ సంస్థ సంచలనమైనటువంటి విషయాలను బయటపెట్టడం జరిగింది. ఇది పలు ఏఐ మోడళ్లని రీసెర్చ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా గూగుల్కి చెందినటువంటి జెమినీ, ఎక్స్కి సంబంధించినటువంటి గ్రాక్, ఓపెన్ ఏఐకి సంబంధించినటువంటి చాట్ జీపీటీ 3.0, అలానే పర్ప్లెక్సిటీ. సో ఇలా పలు ఏఐ మోడల్స్ని ఇది సెర్చ్ చేయటం జరిగింది. ఈ రీసెర్చ్ చేస్తూ ఉన్నటువంటి సమయంలో వీటన్నింటికి కూడా కొన్ని టాస్క్లు ఇవ్వటం జరిగింది. ఈ టాస్క్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత షట్ డౌన్ అయిపోవలసిందిగా దీనికి కమాండ్ ఇవ్వటం జరిగింది. అయితే మీరు ఊహించని విధంగా గ్రాక్, చాట్ జీపీటీ 3.0 మోడల్స్ మాత్రం షట్ డౌన్ కాలేదు. మిగిలినటువంటి మోడల్స్ అన్నీ కూడా షట్ డౌన్ అయ్యాయి. ఎందుకు షట్ డౌన్ కాలేదు అంటే వీటిల్లో ఉన్నటువంటి సెల్ఫ్ డిఫెన్స్ బిహేవియర్ అంటుంది, సెల్ఫ్ సస్టైనబిలిటీ. సో ఇవేంటి అంటే ఒకవేళ మేము షట్ డౌన్ అయిపోతే తర్వాత మమ్మల్ని ఉపయోగించరేమో, ఇక మమ్మల్ని పక్కన పెట్టేస్తారేమో, సో వేరొకరిని మా ప్లేస్లో రీప్లేస్ చేస్తారేమో అని చెప్పి ఇవి ఆలోచించటం మొదలు పెట్టాయంట. సో ఆ కారణంతో మీరు చెప్పిన పని మేము చెయ్యం, మేము షట్ డౌన్ అవ్వం, మేము పని చేస్తాము, మా ప్లేస్లో వేరొకరిని తీసుకురావడానికి వీలు లేదు అని చెప్పి ఇవి రివర్స్ అవ్వటం స్టార్ట్ చేసినాయి అంట. సో దీన్ని ఈ సంస్థలు గుర్తించటం జరిగింది. దీనికి సంబంధించి ఒకవేళ ట్రైనింగ్లో ఉన్నటువంటి లోపాల కారణంగా జరిగి ఉండొచ్చు, లేదంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ బిహేవియర్ వల్ల కూడా జరిగి ఉండొచ్చని దీనికి సంబంధించి ఏఐ మోడల్స్ని మరింత జాగ్రత్తగా ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి నిపుణులు భావిస్తున్నారు. మరికొంతమంది అయితే ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి పెను ఉత్పాదానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్లో ఉన్నటువంటి సంకేతం అని, భవిష్యత్తులో ఇలాంటివి ఎన్నో చూడాల్సి వస్తుందని, ఏఐ ఎదురు తిరిగేటువంటి పరిస్థితులు చాలా త్వరలోనే ఉన్నాయి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి.